భక్తి ఛానల్కు స్వాగతం. అంగరంగ వైభవంగా చిన్న గొల్లెలపాలెం ముత్యమాంబ అమ్మవారి తొలివేలు కార్యక్రమం కన్నుల పండుగలా సాగింది. సబ్బవరం చిన్న గొల్లెలపాలెం గ్రామం నుంచి ముత్యమాంబ అమ్మవారి విశేషాలు తెలియజేస్తున్న E9 ప్రతినిధి డి శ్రీనివాసరావు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల కన్న మూలపటమ్మ, త్రిశక్తి స్వరూపిణి ముత్యమాంబ అమ్మవారి దీవెనలు మనపై ఉంటే మనకు అన్ని అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఉన్నట్టే. సబ్బవరంలో ప్రముఖ రాజకీయ యువనేత, యువత గుండెల్లో ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేయడంలో ముందుండి యువతను నడిపించే మహానాయకుడు. తన దగ్గరకు ఏ పార్టీ వారు వెళ్ళినా వారిది ఏ పార్టీ అని చూడకుండా తనకు ఏ పని కావాలో ఆ పని చేసి వెంటనే పంపిస్తున్న ఒక మంచి యువ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అతనే పల్లా కృష్ణ గారు. వైఎస్ఆర్ పార్టీలో ఎన్నో పదవులు అలంకరించి అటు వార్డు మెంబర్ నుంచి PACS బ్యాంక్ వైస్ చైర్మన్గా కూడా మహోన్నతమైన పదవి అలంకరించి రైతులకు ఏమి కావాలో అడిగి తెలుసుకుని ఆ పనులు చేయించిన ఒక మంచి వ్యక్తి అతనే. ఈ పల్లా కృష్ణ గారు ఈరోజు గ్రామ దేవత ముత్యమాంబ అమ్మవారి పర్వదినాన్ని పురస్కరించుకుని తన గ్రామంలో ఉన్న యువతను, ఉపాధ్యాయులను, పలు రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అందరినీ ఒక తాటిపైకి తీసుకుని వచ్చి వారందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని పూర్తి చేసి యువత అంటే ఇలా ఉండాలని చెప్పిన వ్యక్తి ఈ పల్లా కృష్ణ గారు. ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇటువంటి వ్యక్తి గ్రామానికి ఒక్కరుంటే చాలు అంటారు గ్రామ పెద్దలు. ఈ పల్లా కృష్ణ గారు 10 కాలాల పాటు హాయిగా ఆరోగ్యంగా ఉండాలని మనందరం కోరుకుందాం. అనకాపల్లి జిల్లా మేజర్ పంచాయతీ సబ్బవరంలో పెదనాయుడుపాలెం కొత్త రోడ్డు దగ్గర గల ముత్యమాంబ అమ్మవారి పండుగ పూర్వం నుంచి కూడా చిన్నగొల్లెలపాలెం గ్రామస్తులే చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ఈ చక్కని కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీప్ రాజు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ చక్కని కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, యువ నాయకులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు అందరూ పాల్గొని ఈ మహా తల్లి తొలివేలు కార్యక్రమాన్ని విజయవంతం చేసి అక్కడ ఏర్పాట్లన్నీ చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందరూ స్వీకరించి పల్లా కృష్ణ గారు ఏర్పాటు చేసిన విందు ప్రతి ఒక్కరూ తీసుకోవటం జరిగింది. సర్వేజన సుఖినో భవంతు. అయినటువంటి మన అభిప్రాజ్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మన గంట రవికుమార్ గారు, అలాగే మండలాధ్యక్షులు కరిబాబు గారికి, అలాగే కొటాన్ రామ్ గారికి, ఎక్స్ జడ్పీటీసీ గారికి, అలాగే గడ్ల నాయన్ గారికి, తర్వాత మన మేజర్ పంచాయతీ సర్పంచ్ జగన్ ప్రసాద్ గారికి, అలాగే వైస్ సర్పంచ్ అయినటువంటి మన మండల లక్ష్మణ గారికి. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పటి నుంచో పెడదాం అనుకున్నాం. అంటే ఈ అమ్మవారి జాతరని చూడడానికి ఇచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ముత్యమాంబ అమ్మవారి పండుగ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చాలా ఊళ్ళో ఇలాంటి పండుగలు మనం చూస్తూనే ఉంటాం, చాలా చక్కగా జరుపుకుంటారు. కానీ ఇక్కడ విశిష్టత ఏంటంటే మరి మా కృష్ణ గారికి వచ్చిన ఆలోచన ఏంటో, మరి ఆయన అభ్యుదయ భావంతో, ఒక మంచి ఆలోచనతో గ్రామంలో ఉండే ఎవరైతే ఉన్నతంగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళని సన్మానించుకోవాలి, తద్వారా యువతకి స్ఫూర్తినివ్వాలి. ఇలా వీళ్ళకి కానీ ఈ గౌరవం దక్కింది కాబట్టి రేపు మాకు కూడా గౌరవం దక్కాలంటే మేము కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించాలి, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి, గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి అనే కసి యువతలో స్ఫూర్తి నింపడానికి ఇవాళ నిజంగా ఇక్కడ చేసే గవర్నమెంట్ ఉద్యోగాలు సత్కరించడం అనేది
నిజంగా ఒక మంచి కార్యక్రమం. నిజంగా మా కృష్ణ గారిని అభినందించాలి. ఈ సందర్భంగా నేను కృష్ణ గారిని ఆ దంపతులు కూడా హంగామా చేసి ఇంత జయప్రదం చేసి ఇంత ఇదిగా చేసి నిలబడి నా వెంట నిలబడి మీరు ఉన్నారు, మంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు, వస్తాం డెఫినెట్గా వచ్చి ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇది మంచి కార్యక్రమం అని చెప్పేసి నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు. ఈ గతంలో కూడా నాకు భిక్ష పెట్టింది అయితే నా తల్లిదండ్రులు నేను కొట్టి ఉంటే నాకు తల్లిదండ్రులు జన్మనిస్తే నిజంగా నాకు పునర్జన్మ మాత్రం నాకు అభిప్రాయాలు ఇచ్చారు. ఎందుకంటే నాకు నామినేట్ పోస్ట్ ఇచ్చి మంచి గౌరవాన్ని ఇచ్చి ఇలా భార్య భర్తలకి ఎక్కడో ఉంటాయి పోస్టులు. మా మిస్సెస్ వార్డ్ మెంబర్ నేను పిఎస్ఎస్ వైస్ చైర్మన్గా చేశాను. ఆయన టైంలో నాకు చాలా గర్వంగా ఉంది. ఇవాళ అలాగా మాకు ఇంత ఘనంగా చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఇది 10 మంది టీచర్లు కలిపి ఏదో స్ఫూర్తినిచ్చి 10 మందికి ఆదర్శంగా ఉండాలన్న ఆలోచన మీద చక్కనైనటువంటి కార్యక్రమం. అంటే నిత్యం మన పండుగల్లో జాతరలో చూస్తుంటాం అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మరి ప్రజలకి ఆహ్లాదం కలిగించేటువంటి కార్యక్రమాలు కానీ పెట్టడానికి మనం కామన్ గా చూస్తుంటాం. కానీ చదువుకునే ప్రతి ఒక్కరిలోని కూడా మరింత స్ఫూర్తి పెంపొందించేటువంటి విధంగా ఇవాళ పల్లె కృష్ణ గారు మరి ప్రభుత్వ ఉద్యోగం సాధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేయడం, తద్వారా చదువుకునే ప్రతి ఒక్కరిలో కూడా నేను కూడా మంచి చదువుకొని ఉన్నటువంటి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఒక భావన కలిగేటువంటి విధంగా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా చేసేటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మా అందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పల్లె కృష్ణ గారికి తెలియజేసుకుంటూ